ఏపీలో కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకటే అంటూ ప్రధాని నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా సానుకూలంగా ప్రచారం చేసుకునేందుకు ప్రయత్నిస్తోంది. అట్ ది సేమ్ టైం వైఎస్ షర్మిల చాలా తీవ్రంగా ప్రధాని నరేంద్ర మోడీ మీద ట్విట్టర్లో స్పందించారు. ఎందుకు ఈ రెండు పార్టీలు ఇలా పరస్పరం ఈ స్థాయిలో స్పందిస్తున్నాయి అన్నది చూడాలి. సాక్షి పత్రికలో ఈరోజు హెడ్లైన్ కూడా అదే, జగన్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఒకటే, ఒకే కుటుంబ సభ్యులు ఈ రెండు పార్టీలే నడుపుతున్నారు గమనించండి అంటూ నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యల్ని హెడ్లైన్గా పెట్టి తొలి పేజీలోనే సాక్షి ప్రచురించింది. వైఎస్ షర్మిల ట్విట్టర్లో మాత్రం చాలా తీవ్రంగా స్పందించారు. జగన్ చంద్రబాబు నాయుడుని పంజరాల్లో పెట్టుకొని ఏకకాలంలో ఆడిస్తున్న రింగ్ మాస్టరే బీజేపీ అంటూ షర్మిల విమర్శించడంతో పాటు 10 ఏళ్లుగా ఈ రాష్ట్ర వినాశనంలో పాలు పంచుకున్న బీజేపీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకటే అంటోంది అంటూ కూడా ప్రధానిని ఉద్దేశించి షర్మిల కామెంట్ చేశారు ట్విట్టర్లో. జగన్మోహన్ రెడ్డికి 5 ఏళ్లుగా సహకరిస్తూ అరాచకాలు అడ్డుకోకుండా కావాల్సిన నప్పులు తెచ్చుకోండి ఇంకా నాశనం అయిపోండి అంటూ సహకరిస్తున్నది బీజేపీ కాదా అని కూడా ఆమె ప్రశ్నించారు. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం ప్రధాని నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యల్ని ఎందుకు సానుకూలంగా ప్రచారం చేసుకునేందుకు ప్రయత్నిస్తోంది అంటే ఆ పార్టీ ఉద్దేశం ఒకటి ఉండొచ్చు. తెలుగుదేశం పార్టీ బీజేపీ కలిసిన తర్వాత మైనార్టీ దళిత ఓటుని మరింత కన్సాలిడేట్ చేసుకునే సంఘటితం చేసుకునే ప్రయత్నంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది. కానీ ఆ ప్రయత్నాలకు కూడా షర్మిల నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ ఇబ్బందులు పెట్టేందుకు ప్రయత్నిస్తుంది. జగన్మోహన్ రెడ్డి జగన్ ఒక్కటే, బీజేపీకి జగన్ పరోక్షంగా సహకరిస్తున్నారు, వాళ్ళంతా ఒక్కటే అంటూ కాంగ్రెస్ పార్టీ ఈ మధ్య ప్రచారం చేయడం మొదలుపెట్టింది. దానికి కౌంటర్గా ప్రధాని నరేంద్ర మోడీని చెబుతున్నారు, చూడండి మేము బీజేపీతో లేము, ఆయన కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నామని తాము చెబుతున్నారు కాబట్టి మేము బీజేపీతో లేము అన్న సంకేతాల్ని ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్లోనికి పంపేందుకు, కొన్ని వర్గాల్లోనికి పంపేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ అంశాన్ని ఈ వ్యాఖ్యల్ని తనకు సానుకూలంగా ఉన్నాయి అన్న ఉద్దేశంతో సొంత పత్రికలోనే ప్రచారం చేసుకుంటోందా అన్న అభిప్రాయం అయితే కలుగుతుంది. ఇక షర్మిల ఈ స్థాయిలో స్పందించడానికి ఆ పార్టీకి కూడా కాంగ్రెస్ పార్టీ కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి బీజేపీ రెండు ఒకటే అని ఎంత ఎత్తుగా ప్రచారం చేస్తే ప్రస్తుతం జగన్తో ఉన్న మైనార్టీలు, దళితులు, మరీ ముఖ్యంగా క్రిస్టియన్లు వీళ్ళంతా జగన్మోహన్ రెడ్డిని వదిలేసి కాంగ్రెస్ పార్టీ వైపు వస్తారు. ఆ మేరకు కొద్ది మేరైనా బలపడవచ్చు, ప్రభావం చూపవచ్చు, జగన్మోహన్ రెడ్డిని ఓడించవచ్చు అన్నది వైఎస్ షర్మిల నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ ఆలోచన. ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకటే అని ప్రధాని చేసిన వ్యాఖ్యలు జనాల్లోనికి వెళ్తే ఏ వర్గాలైతే జగన్ వదిలేసి తమ వైపు వస్తాయని భావిస్తున్నామో ఆ వర్గాలన్నీ తిరిగి జగన్మోహన్ రెడ్డి వైపే ఉండిపోతాయేమో, తమ వైపు రావేమో అన్న ఆందోళన కాంగ్రెస్ పార్టీలో ఉండవచ్చు. అందుకే షర్మిల ఇలా జగన్మోహన్ రెడ్డికి మాకు సంబంధాలు లేవు అని కౌంటర్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్టుగా ఉంది.